పండుగండి క్రిస్మస్. ఈ లోకములో ఇదొక క్రైస్తవుల పండుగని లేదా ఇదొక ప్రత్యేకమైన వారిదని ఒక అబద్ధపు ప్రచారం ఉంది. కానీ వాస్తవం ఏంటో తెలిస్తే యేసు ప్రభుని ఆరాధించకుండా ఎవరూ కూడా ఉండలేరు. కాబట్టి ప్రియమైన వెనకతల గ్రామ వాస్తవులారా, ఈ క్రిస్మస్ శుభ సందేశాన్ని మీ వద్దకు తెలియజేయడానికి వచ్చాం. ఈ లోకంలో నీవు నేను అందరం పుట్టాం. మనం అందరం పుట్టిన తర్వాతనే అందరూ డాక్టర్లు అయినారు, రాజకీయ నాయకులు అయినారు, ఇంజనీర్లు అయినారు, ఆయా పనులయ్యారు. మనమందరం పుట్టిన తర్వాత అయినాం. మనం కారణ జన్మలం కాదు. అయితే యేసు ప్రభు వారు జన్మించక ముందే, అనగా కొన్ని వేల సంవత్సరాల ముందే యేసు ప్రభుని గురించి ప్రవచించారు. ఏమని తెలుసా? కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. ఆ కుమారుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన విడిపిస్తాడు. మానవ చరిత్రలో ఈ మానవ జీవితం పాపముతో నిండిపోయింది. బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించాను. మానవ జన్మత పాపి. ఈ పాపానికి వచ్చే జీతం మరణం. మరణం అంటే ఎడబాటు. అంటే ఈ లోక సంబంధమైన మరణం కాదు. ఈ లోకంలో అందరూ చనిపోతారు. మంచోడు చనిపోతాడు, మంచి చెడ్డ అనే భేదము లేకుండా అందరూ చచ్చిపోతారు. మరి ఇంకేం మరణమయ్యా అంటే స్వర్గానికి దూరం లేదా దేవుని ప్రేమకు దూరమయ్యే మరణమే నరకం. ఆ నరకాన్ని దూరం చేయడానికి లేదా నరకం నుంచి విడిపించడానికి దేవాతి దేవుడు మానవ రూపేణ భూలోకానికి వచ్చారు. మాధవుడే మానవుడయ్యాడు. ఆయన జన్మ పరిశుద్ధం, ఆయన జీవితం పరిశుద్ధం. ఇంకో మాట చెప్పాలంటే ఆయన రక్తం పరిశుద్ధం. పావనమైన రక్తమే మనిషి పాపాన్ని కడుగుతుంది. మిత్రమా, ఈ లోకంలో నువ్వు పాపిగా పుట్టొచ్చు, కానీ పాపిగా చనిపోవద్దు. ఇది దేవుని చిత్తం. ఈ వాక్యం చెప్తున్నా. నేను కూడా పాపములోనే పుట్టాను, పాపములోనే నా 22 సంవత్సరాలు నేను బతికాను. 2000 సంవత్సరం ఫిబ్రవరి 23వ తారీఖున యేసు ప్రభు వారు నా గుండెలో పుట్టారు. అదే క్రిస్మస్. గత 25 సంవత్సరాలుగా ప్రతి దినం ప్రతి క్షణం నాకు పండగే. ఎందుకంటే ఈ పండగ ఈ లోక సంబంధమైంది కాదు. ఈ కొత్త బట్టలు, ఈ కొత్త సంతోషం, పిండి వంటలు, ఇవేవి ఇవని సంతోషం. యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చారు. मेरे दिल में यीशु आया, मेरे जिंदगी बदल गया. मेरे भाई बहनों, खुदावंद यीशु मसीह की है, कोई दूसरा नहीं. खुदावंद यीशु मसीह शांति शांति देने वाला. ఈ లోకం 4 రోజులు, 2 दिन का जवानी, 4 दिन का जिंदगी भाई. ఇదంతా టెంపరరీ, ఇదంతా టెంపరరీ లైఫ్. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెడతాం. ఇది నిజం. చచ్చేది నిజం, బ్రతికేది అబద్ధం. ఈ లోకాన్ని వదిలిపెడితే ఆ స్వర్గం పరలోక రాజ్యం చేరాలంటే పాపల రక్షకుడు, శాంతిదాత, ముక్తిదాత, పాపిని క్షమించే యేసు ప్రభు వారు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం. మేము ఎక్కడి నుంచో రాలేదు. ఇదే ఊర్లో ఎఫ్రాతా ప్రార్థనా మందిరం ఇదే ఊర్లో ఉంది. ఈ ఊరు నుంచే మేము వచ్చాం. ఈ ఊరుకు ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు, శుభ సందేశాన్ని ప్రకటిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. మీ హృదయాల్లో ఆ క్రిస్మస్ ఆనందం, ఎల్లప్పుడూ ఉండే సంతోషం, ఎల్లప్పుడూ ఉండే శాంతి, ఎల్లప్పుడూ ఉండే క్షమాపణ, ఎల్లప్పుడూ ఈ లోకాన్ని విడిచిపెడితే దొరికే పరలోకం దేవుడు మీకు అనుగ్రహించింది గాక. మా సహోదరి సహోదరులు మీ యొక్క పత్రికలు, బైబిల్ తెస్తున్నారు, తీసుకోండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం.